శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే. ఈరోజు ఏలూరు గంగానమ్మ జాతర తూర్పు వీధిలో ఉన్నామండి. ఈ గంగానమ్మ జాతర అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగే ఒక చారిత్రాత్మక మరియు సాంస్కృతిక జానపద ఉత్సవం. సుమారు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ జాతర తరచుగా 3 నెలల పాటు జరుగుతుంది. ఇందులో భాగంగా భక్తులు అమ్మవారికి ముడుపులు కట్టడం, నగర సంచారం మరియు పోతురాజుల విన్యాసాలు వంటి ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు. ఈ జాతర సుమారు 3 నెలల పాటు కొనసాగుతుంది. దీన్ని ప్రధానంగా ఏలూరులోని తూర్పు వీధి, పడమటి వీధిలో గంగానమ్మ దేవాలయాల్లో నిర్వహిస్తారు. జాతరలో భాగంగా ఘనస్థాపన, నగర సంచారం మరియు భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు ప్రధానంగా ఉంటాయి. శ్రీ అంకమ్మ, మహాలక్ష్మమ్మ, గంగమ్మ, వెనుకొండమ్మ, పోతురాజు బాబులను ఈ విధంగా ఇక్కడ నిలబెట్టి గత 3 నెలల నుంచి కూడా జాతర చేయడం జరుగుతుంది. గంగానమ్మవారి జాతరలో పోతురాజు విన్యాసాలు, నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సుమారు 7 సంవత్సరాల విరామం తర్వాత 2025లో ఈ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇప్పుడు చూస్తుంది కొర్లబండి అంటండి. ఈ కొర్లబండి విశిష్టత ఏంటంటే ఒకే వేప చెట్టు మాను నుండి తయారు చేయడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి లోహపు వస్తువులు కానీ, మేకులు కానీ ఇటువంటి ఏమి వాడకుండా కేవలం ఆ చెట్టు నుంచి వచ్చిన ఆ చెక్కతో మాత్రమే చేయడం జరుగుతుందంట. ఈ జాతర చివరి రోజు ఈ బండిలో గంగమ్మ వారిని, మహాలక్ష్మి అమ్మవారిని, వినుకొండ అమ్మవారిని, పోతురాజు బాబుని ఈ బండిలో ఊరేగించడం జరుగుతుందంటండి. ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని కనులారా వీక్షించండి. అమ్మవారిని అందరూ చూసి నమస్కారం చేసుకోండి.
ఇప్పుడు మనం దర్శించుకుంటుంది గంగానమ్మ అమ్మవారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చూడండి, అమ్మవారిని చూపించడం జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకోండి. జై గంగానమ్మ తల్లి. ఇది తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద ఉన్న జాతర విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.